జీవుడైన దేవుడైన పుడతాడు మళ్ళీ మళ్ళీ కమ్మనైన అమరుచులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు. ఈరోజు మనం కాకరకాయతోని కాకరకాయ పులుసు చేద్దాము. ఈ కాకరకాయ పులుసు ఏమాత్రం చేదు లేకుండా, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసామంటే. ఈ కాకరకాయ పులుసును ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగిన విధంగా ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయలకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలను వేసుకుందాము. పోపు గింజలు ఫ్రై అయ్యాక కాస్త కరివేపాకు వేసుకొని, తాలింపు ఫ్రై అయ్యాక ముందుగానే కాకరకాయ ముక్కలను ఇలా కట్ చేసి పెట్టాను, వీటిని తాలింపులో వేసుకుందాము. తాలింపులో వేసాక ఒకసారి మొత్తం కలుపుకుందాము. తాలింపు పట్టే వరకు కలుపుకొని దీనిలో కాస్త ఉప్పు, పసుపు వేసుకొని, ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలు 50% ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలను 1 కప్పు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలతో పాటు వేసామంటే కాకరకాయ ముక్కలు లేటుగా ఫ్రై అవుతాయి కదా, ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. అందుకని 50% ఫ్రై అయ్యాక మాత్రమే ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగంటుకుంటూ ఉంటుంది, అలాంటప్పుడు ఇలా కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకుందాము. ఈ కాకరకాయ పులుసులోకి ఎండు కొబ్బరి టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి వేసాక 1 నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత దీనిలో కారం వేసుకుందాము. రుచికి సరిపడా కారం వేసుకొని కారంను కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. కారము మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, పచ్చివాసన పోయింది. దీనిలో చింతపండు రసం వేసుకుందాము. నేను చింతపండు నుండి రసం ముందుగానే తీసి పెట్టుకున్నాను. ఈ రసాన్ని ఈ కూరలో వేసుకుందాము. చింతపండు రసం వేశాక ఒకసారి కలుపుకొని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. పులుపుకు తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని దీనిలో రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకుందాము. ముందుగా కొద్దిగా మగ్గటానికి వేసాము కదా ముక్కల్లో, ఉప్పుని చూసి వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుసులో త్వరగా కలిసిపోతుంది కదా. ఈ పులుసులో బెల్లం వేసుకుందాము. చూసారు కదా, చిన్న ముక్కని వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం వేయటం వల్ల పులుపులో ఉన్న రొడ్డు పులుపు అంటారు కదా, ఆ పులుపుని తగ్గించి రుచిని పెంచుతుంది. ఈ పులుసులో కాకరకాయ ముక్కలు ఉడికించుకుంటే చేదు పూర్తిగా పోతుంది. ముక్కలు పుల్ల పుల్లగా ఉండి టేస్టీగా ఉంటుంది. పులుసు కూడా కమ్మకమ్మగా ఉంటుంది. ఈ పులుసుని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో 2 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ పులుసుని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలాక దీనిలో పచ్చికరివేపాకు వేసుకుందాము. ఈ పులుసులో పచ్చికరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. కాకరకాయ పులుసు రెడీ అయింది. మనము సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇలా చేసామంటే కాకరకాయ పులుసు చేదు ఏమాత్రమూ ఉండదు. కాకరకాయ ముక్కలు పుల్ల పుల్లగా ఉండి పులుసు కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. ఈ కాకరకాయ పులుసు రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంటిల్లే దేవాలయమైతే ప్రతి పదార్థం ప్రసాదమే కమనైనా